బ్యాక్ కర్రెగుట్టలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టడంతో చుట్టుపక్కల టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గత 5 రోజులుగా కేంద్ర బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని మావోయిస్టుల లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను భద్రతా బలగాలు చేపట్టాయి. దీంతో 5 రోజులుగా భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు మోహరించాయి. కర్రెగుట్టలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కేంద్ర బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టడంతో చుట్టుపక్కల టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గత 5 రోజులుగా కేంద్ర బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని మావోయిస్టుల లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను భద్రతా బలగాలు చేపట్టాయి. దీంతో 5 రోజులుగా భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు మోహరించాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, ఆపరేషన్ కగార్ ఎంతవరకు వచ్చింది? కర్రెగుట్టలో పరిస్థితి ఏంటి? ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా కేంద్ర బలగాలు, భద్రతా బలగాలు పైచేయి సాధిస్తూనే వస్తున్నాయి. అందరూ అనుకున్నట్టుగానే మావోయిస్టుల నుంచి ప్రాణ నష్టం జరుగుతుంది. నిన్న 3 మావోయిస్టులు చనిపోతే ఇవాళ 38 మంది మావోయిస్టులు తెల్లవారుజామున ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర బలగాల కాల్పుల్లో మృతి చెందినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆపరేషన్ కర్రెగుట్ట అనేది భద్రతా బలగాలు ప్రారంభించాయి 5 రోజుల క్రితం. 5 రోజుల నుంచి కర్రెగుట్టను జల్లెడపడుతున్నాయి. కర్రెగుట్టను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తారసపడ్డ మావోయిస్టుల పైన భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులు జరపడంలో భాగంగానే తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 38 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. దీన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది, ఇంకా ధృవీకరించలేదు. అదేవిధంగా డెడ్ బాడీలను కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇంకా స్వాధీనం చేసుకోలేదు. తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఒకవైపు మావోయిస్టులు లేఖలు రాస్తున్నారు. నిన్న కూడా మావోయిస్టు అగ్రనేత రూపేష్ ఒక లేఖ రాశారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి. వెంటనే ఆపరేషన్ కర్రెగుట్ట అనేది నిలిపివేయండి, కేంద్ర బలగాలను వెనక్కి పిలుచుకోండి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరపండి, చర్చల ద్వారానే ఏదైనా సాధ్యం, తుపాకీ తూటతో ప్రజాస్వామ్యం నిలబడదు అంటూ ఆయన ఒక రకంగా ప్రాధేయపడ్డట్టు కూడా ప్రభుత్వాలకు లేఖ రాశాడు రూపేష్ అగ్రనాయకుడు. అయినా కూడా ఆ లేఖని అదేవిధంగా ప్రజా సంఘాలు, ముఖ్యంగా మానవ హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం నుంచి వరవర్రావు ఇలాంటి వారు విజ్ఞప్తులు చేస్తున్నారు. వెంటనే చర్చలకు సిద్ధం కావాలి ప్రభుత్వం, ఆపరేషన్ కర్రెగుట్టను నిలిపివేయండి అంటూ పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, ప్రాధేయపడుతున్నాయి. అయినా అటు మావోయిస్టుల నుంచి వస్తున్న లేఖలను కానీ, ఇటు పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల సంఘం వస్తున్న విజ్ఞప్తులను కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఖాతారు చేయట్లేదు, పెడచెవిన పెడుతుంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోకుండా ఆపరేషన్ కర్రెగుట్ట అనేది ఉధృతం చేస్తూనే ఉంది. రోజు రోజుకు బలగాల సంఖ్యను పెంచుతుంది. కేంద్ర బలగాలు మరింత భారీ సంఖ్యలో మోహరించి ఎన్కౌంటర్ లక్ష్యంగా ముందుకు పోతున్నాయి. మావోయిస్టులను హతం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతుంది. అదేవిధంగా కర్రెగుట్టలో గెరిల్లా దళపతి ఎవరైతే ఉన్నారో ఇడ్మా ఉన్నాడంటే అక్కడ సుమారు 1000 మంది ఆయన దళం ఉంటుందని బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా వారిని ఏరువేతే లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర బలగాలు ఏ క్షణాన్నైనా పూర్తి స్థాయిలో కర్రెగుట్టను స్వాధీనం చేసుకోవడానికి, ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నంలో ఒకవైపు కేంద్ర బలగాల వైపు నుంచి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తీవ్రమైన ఎండలు ఉన్నాయి, మండూట ఎండలు ఉన్నాయి. చాలామంది పోలీస్ బలగాల నుంచి జవాన్లు చాలామంది డిహైడ్రేషన్ గురవుతున్నారు. ఇప్పటికే 48 మంది జవాన్లు డిహైడ్రేషన్తో తీవ్రంగా ఇబ్బంది పడితే వారిని హెలికాప్టర్ ద్వారా వెంకటాపూర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంకటాపూర్ ఆసుపత్రిలో కొంతమందికి నయం కాకుండా మరింత సీరియస్ అయితే వారిని హెలికాప్టర్లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎంత ఇబ్బంది తలెత్తినా, ఎంత ఇబ్బందికరమైన వాతావరణాలున్నా ఆపరేషన్ కర్రెగుట్ట అనేది విజయవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు ముందుకు పోతున్నాయి. వారికి కావాల్సిన ఆహారాన్ని, లేకుంటే ఇతర ఆయుధాలను, మంచినీటిని 2 హెలికాప్టర్ల ద్వారా వెంకటాపూర్ నుంచి తీసుకెళ్తున్నారు. దీన్ని పూర్తిగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు లీడ్ చేస్తున్నారు. బస్తర్ ఐజీ వెంకటాపూర్లో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమీక్షించి ఆపరేషన్ కర్రెగుట్టను విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఇవాళ 38 మంది మావోయిస్టులు మృతి చెందారంటే మరింత మావోయిస్టుల
నుంచి ప్రాణ నష్టం ఎక్కువ సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. బలగాలు మరింత లోపలికి చొచ్చుకొని వెళ్తా ఉంటే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. నందు, ఎన్ని రోజుల పాటు ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగబోతోంది? అలాగే ఇప్పుడు ఇక్కడ చాలా మంది సైన్యం కూడా ఇబ్బంది పడుతున్నారు కదా అక్కడ, అంటే వాతావరణం అనుకూలించక కానీ లేదంటే ఇతరత్ర సమస్యల వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో వారి పరంగా మరి ఇది కొనసాగే వరకు వాళ్ళు అక్కడ ఉండాల్సిందేనా, లేకపోతే ఇంకేమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా వాళ్ళకి ఏమన్నా? ఆపరేషన్ కగార్ అనేది ప్రవేశపెట్టిందే కేంద్ర ప్రభుత్వం. అందుకు మావోయిస్టులను పూర్తి స్థాయిలో ఏరివేయాలి, మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టించాలనే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీన్ని అమలు చేస్తున్నారు. ఆయన తరచుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అందులో భాగంగానే అబుజ్మోడ్ అనేది పూర్తిగా ఖాళీ అయింది కాబట్టి మావోయిస్టులందరూ వచ్చి కరెగుట్టలో తలదాచుకున్నారని బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే కరెగుట్టను స్వాధీనం చేసుకోవడం కోసం మొదటగా 3,000 మంది బలగాలు అన్నారు, తర్వాత 5,000, తర్వాత 8,000, ఇప్పుడు 10,000, అదేవిధంగా 12,000 మంది బలగాలు పూర్తి స్థాయిలో కర్రెగుట్టను ఒక వలయాకారంలో చుట్టుముట్టు ఉన్నారు. వీరు చుట్టుముట్టు ఉండడమే కాకుండా హెలికాప్టర్ ద్వారా, రూప్వేల ద్వారా చాలా మంది భద్రతా బలగాలు కర్రెగుట్ట పైకి చేరుకొని డ్రోన్ల ద్వారా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఎక్కడైనా మావోయిస్టులు ఉన్నట్టు డ్రోన్ల ద్వారా గుర్తిస్తే అక్కడ కాల్పులు జరుపుతున్నారు. హెలికాప్టర్ ద్వారా భారీ విస్ఫోటనాన్ని సృష్టించే బాంబులు వేస్తున్నారు. బాంబులు వేయించి వారు ఏరువేతే లక్ష్యంగా ముందుకు పోతున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ కర్రెగుట్ట అనేది ఎట్టి పరిస్థితుల్లో ముగిసే పరిస్థితి అయితే లేదు. పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఏరివేత జరిగిన తర్వాతనే ఆపరేషన్ కర్రెగుట్ట అనేది ఆపివేస్తారని మనకు అందుతున్న సమాచారం. అందులో భాగంగా బలగాలకు సంబంధించి జవాన్లు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉండే ఎండ వేడిమి, కర్రెగుట్ట అంటే కొంత ఐరన్ ఓరు, ఇనుపరాతి గుట్టలు కూడా ఉంటాయి కాబట్టి ఇనుపరాతి గుట్టలు ఉన్నాయంటే ఇంకా ఇక్కడ ఉన్నదానికంటే అక్కడ ఎక్కువ వేడి ఉండే అవకాశం ఉంటుంది. ఆ వేడిని తట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మామూలుగా మనం చూస్తాం వరంగల్లో, హైదరాబాద్, కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటిపోయింది. 46, 47 ఈ స్థాయిలో డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అలాంటిది ఐరన్ ఓర్ ఉన్న ప్రాంతంలో అది 50 దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎండవేడిని తట్టుకోవడం కొంత ఇబ్బందికర పరిస్థితి కాబట్టి జవాన్లు ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పూర్తిగా డిహైడ్రేషన్ గురవుతున్నారు. డిహైడ్రేషన్ గురి అయిన వారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా, వారికి ఎందుకంటే సౌకర్యం ఉంది కాబట్టి హెలికాప్టర్ ద్వారా వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కానీ మావోయిస్టులకు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఒకవేళ మావోయిస్టుల నుంచి వస్తున్న లేఖలు, పౌర హక్కుల సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు కనుక ఆ కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే అప్పుడు ఆపరేషన్ కర్రెగుట్ట, ఆపరేషన్ కగారు నిలిచిపోతుంది. లేనట్లయితే మావోయిస్టులు పూర్తి స్థాయిలో ఏరివేసే వరకు ఆపరేషన్ కగారు, ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ సుధాకర్.